ప్రజాక్షరం ప్రజల పక్షం HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండల కేంద్రంలో మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ స్వచ్ఛతా హీ సేవను జెండా ఊపి ప్రారంభించి సంబంధిత అధికారులు మరియు ప్రజల చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత ర్యాలీ ప్రారంభించి కొత్త చెరువు పంచాయతీ కార్యాలయం నుండి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకు ర్యాలీని కొనసాగించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని, అపరిశుభ్రతకు ఏ ఒక్కరు తావివ్వకూడదని ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకం స్వచ్ఛ భారత్ అని మోదీ స్ఫూర్తితో రాష్ట్రం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారని, పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంత సమాజం సాధ్యమని పిలుపునిచ్చారు. గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రమై కాకే స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని పూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల శుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలోనూ 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని నుండి ఆర్ట్ క్రియేట్ చేయడం ద్వారా జనాలకి బాగా అవగాహన కల్పించడం మొదటిది. రెండోది వచ్చేసి సంపూర్ణ స్వచ్ఛత. దీని కింద మన పంచాయతీలో ఫస్ట్ ఆపరేషన్ జీరో వేస్ట్ చేయాలి. అంటే ఎక్కడ కూడా చెత్త లేకుండా ఫస్ట్ క్లీన్ చేయాలి. అలానే మన గ్రామ పంచాయతీలో ఎక్కడైతే చెత్త కుప్పలు అవన్నీ మేజర్గా ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 15 రోజుల పాటు అవన్నీ కూడా క్లీన్ చేసి యాప్లో పొందుపరచడం జరుగుతుంది. మూడోది వచ్చేసి సఫాయి మిత్ర సురక్ష శిబిర్ అనేది ఒకటి ఉంది. మనకి ఈ చెత్త క్లీన్ చేయడానికి చాలా మంది పారిశుద్ధ్య కార్మికులు అయితే ఏమి సఫాయి మిత్రలు అంటాము. వీళ్ళు డైలీ మనకి ఊరిని పరిశుభ్రంగా చేస్తూ మనందరినీ